హాయ్ అండి. మన ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగోకపోయినా, అనారోగ్యం వచ్చినా, ఆపరేషన్లు అయినా మొదటగా మనం పచ్చిమ కూరలు వెతుక్కునేది బీరకాయ. ఏ కాలంలోనైనా కూడా, ఏ సమయంలోనైనా కూడా అధిక రేటు, అధిక గిరాకీ అండి. తేలిగ్గా జీర్ణమయ్యి రక్తపుష్టినిస్తుంది బీరకాయ. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బీరకాయలు తొక్కల్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఈ బీరకాయ తొక్కలతో నేను దోశలు వేశాను, హెల్దీ దోశలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలంటే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు నేను ఎలా చేశానో మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బీరకాయ తొక్కల్ని పచ్చడిగా చేసుకోవచ్చు, దోశలుగా వేసుకోవచ్చు, మనం కూడా వంటకాల్లో చేసుకోవచ్చండి. లేత బీరకాయ తొక్కలు వేస్ట్ చేయకండి, మీరు మీ పిల్లలకి పెట్టండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. మరి ఈ బీర తొక్కలు దోశలు ఎలా చేయాలో చూద్దామా? ఇవి అరకిలో బీరకాయల్లో వచ్చిన చెక్కులండి. వీటికి మనం చూడండి 50 గ్రాముల గ్లాస్ అండి ఇది. ఈ గ్లాసుతో శనగపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు, మినప్పప్పు 1/2 గ్లాసు, అలాగే బియ్యం అదే గ్లాస్తో 4 గ్లాసులు వేసుకోవాలండి. 4, 5, 6 కూడా వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు 4 గ్లాసులు వేసుకుంటున్నాం. పప్పు ఏ గ్లాస్తో కొలుసుకున్నామో బియ్యం కూడా అదే గ్లాస్తో 4 వేసుకొని ఇప్పుడు నీళ్లు వేసి ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 గంటల సేపు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కొని బీర తొక్కలను కూడా శుభ్రంగా కడుక్కొని ఈ పప్పుల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు, బియ్యం, బీర తొక్కలు అన్నీ కలిసి మనం దోశ పిండిలాగా మిక్సీ జార్లో వేసి పిండి చేసుకోవాలి. పప్పు, బియ్యం కొన్ని వేసుకొని పైన కొన్ని బీర తొక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగా జారైపోతుంది. చూడండి, ఈ విధంగా దోసపిండి మాదిరిగా పిండి చేసుకోవాలి. మొత్తం ఇలాగనే రుబ్బి పెట్టుకోవాలండి. నీళ్ళు ఎక్కువ పట్టవు, చూసుకొని వేసుకోండి, బీర తొక్కలు వాటర్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఈ పిండి అంతా వేసుకుంటే సాల్ట్ కలుపుకోవచ్చు, లేదంటే చిన్న గిన్నెలోకి వేసి కలుపుకొని దోశలు వేసుకోవాలి. తవా వేడి చేసుకొని దోశ మనం ఏ విధంగా వేసుకుంటున్నామో అలాగే వేసుకోవాలండి. మీ ఇష్టం, ఆనియన్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు, కారపు దోశ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాదాగా దోశలు వేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ జల్లుకొని కాస్త వేగనిస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయండి దోశలు. టేస్టీగా కూడా ఉంటాయి, ఇలా కరకరలాడుతూ ఉంటాయి. ఇదే విధంగా మనం ఎన్ని దోశలైనా సరే వేసుకోవచ్చండి. మీకు వీడియోలో చూపించలేదు కానీ మిగిలిన పిండిలో పునుగులు కూడా వేసుకోవచ్చండి. కొంచెం బియ్యం పిండి, గోధుమ పిండి కలుపుకొని పునుగులు కూడా వేసుకోవచ్చు. మరి చూశారు కదా, దోశలు పేపర్ దోశల్లాగా ఎంత పలచగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.